ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త మొదటి అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెదరు. దేవుని గొప్ప వాగ్దానము ఇది. ఆయన అంటున్నాడు, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులైన వారిని నేనెక్కించెదను అని అంటూ ఉన్నాడు. ప్రభు యొక్క పిలుపు ఎంత గొప్పదంటే, దీనులను ఆయన గనులైన మనుషులుగా తీర్చిదిద్దగలిగినటువంటి వాడు. చరిత్రలో దానిని మనము గమనించగలుగుతాం. దీనులైనటువంటి వారిని ఆయన సింహాసనములను ఎక్కించగలుగును. దీనులకు తన కృపను ఆయన చాటును. ప్రపంచాన్ని శాసించాలని అనుకున్నటువంటి అనేక నియంత్ర ఆలోచన కలిగినటువంటి వారు చరిత్రలో కనుమరుగైపోయినారు. కానీ దీనులైనటువంటి వారు చరిత్రలో ప్రసిద్ధిగాంచారు. కారణం ఏమిటంటే, దేవుడు వారికి తోడుగా ఉండి అందములను ఎక్కించడమే. అమెరికన్ యొక్క ప్రెసిడెంట్లలో ప్రసిద్ధిగాంచినటువంటి అబ్రహాం లింకను ఒక షూ మేకర్ యొక్క కుమారుడు. చెప్పులు కుట్టుకునే వానికి కొడుకు ఆయన. అయితే అమెరికా దేశంలో నల్లవారిని తెల్లవారు హింసించుచున్నారని తన యవ్వన కాలములో అతడు చూసి, అమెరికా దేశమునకు దేవుడు తన్ను ప్రెసిడెంట్‌గా హెచ్చించితే ఈ బానిసలకు తాను విడుదలనిచ్చెదను అని తన మనసులో దృఢముగా విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించేవాడు. ఎన్నో అవమానాలను, అపజయాలను ఆయన ఎదుర్కొన్న తరువాత దేవుడు ఆ దేశం యొక్క అధ్యక్షునిగా అతన్ని ఆశీర్వదించి దేవుడు హెచ్చించాడు. అతని కంటే గనులైనటువంటి వారికి ఆ భాగ్యము దొరకలేదు. దేవుడు దీనుడైన మనిషిని హెచ్చించినాడు. కనుక ఆయన ప్రెసిడెంట్ అయిన కొన్ని దినాలకే తన దేశంలో బానిసలుగా ఉన్న నల్లవారందరి యొక్క విమోచన కొరకై ఆయన చట్టమును తీసుకొచ్చి వారికి బానిసత్వముల నుండి విడుదలనిచ్చినాడు. అనేకులు ఆ సమయంలో ఏమనుకున్నారంటే, ఆయన ప్రెసిడెంట్ అయిన వెంటనే ఎందుకు ఈ కార్యమును చేయలేదు, కొన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు అని. దానిని గురించి ఆయన చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, నేను ప్రెసిడెంట్ అయినప్పుడు అందరొచ్చి నాకు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. అలా షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఇచ్చి నా చెయ్యి మొద్దుబారిపోయినది. ఆ మొద్దుబారిన చేతితో నేను ఆ ఫైల్ మీద సంతకం చేసుంటే అందులో ఏదైనా లోపము కనబడ్డప్పుడు చరిత్రలో కొందరు ప్రెసిడెంట్‌కి ఇష్టం లేకుండానే ఈ చేవ్రాత పెట్టారు అని అనుకుంటారు. అలా కాకుండా నా మనస్ఫూర్తిగా ఈ బానిసలకు విమోచన ఇస్తున్నానన్నది చరిత్ర గ్రహించాలని ఆయన వారికి చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, బలవంతులను ఆయన పడదోసి దీనులను సింహాసనమును కూర్చుండబెట్టినప్పుడు దేవుని బిడ్డలు అనేకమైన ఘనకార్యములను చేయువారు. నీవిప్పుడున్న స్థితిని దేవుడు మార్చినప్పుడు నీకంటే దీనులను నువ్వు జ్ఞాపకం చేసుకో. వారిని ఏ విధమైన వారికి మేలు చేయాలన్న ఆలోచన కలిగి ఉండు. దేవుడు నీ ఆలోచనలను ఆశీర్వదించి నిన్ను గొప్ప వ్యక్తిగా చేయునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి దీనులైన వారి పట్ల మీరు ఘనకార్యములను చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం
ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.